వెల్కమ్ టు ఎన్ఎస్ పెస్ట్ కంట్రోల్ సర్వీస్. మనం ఇల్లు కట్టించి ఇంటీరియర్ చేపించిన తర్వాత అది చేపించిన కొన్ని ఇయర్స్కే మొత్తం చెదపట్టిపోతుంటే సో మనకి చాలా బాధేసిద్ది. సో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ లేదా అని చెప్పేసి కొంతమందికి డౌట్ ఉండిద్దండి. అందుకని ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను. ఈ పెస్ట్ కంట్రోలింగ్ కి మనం బేస్ నుంచే దీని ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. ఏదైతే మీరు ఇల్లు కట్టిస్తున్నారో అది ఫ్లోరింగ్ అవ్వక ముందే, అంటే టైల్స్ ఆర్ గ్రానైట్ మార్బుల్ వేయించక ముందే మనం ఈ వర్క్ అనేది చేపించాలి. వన్స్ ఈ పైపింగ్ చేపించిన తర్వాత 2 years ఒకసారి దీంట్లో ఏంటంటే లిక్విడ్ అప్లై చేస్తారు. ఈ పైప్ కి సన్న సన్న హోల్స్ ఉండడం వల్ల ఒకటి క్లోజ్ అయితే ఇంకొకటి 1 mm కి 1 mm కి గ్యాప్ లేకుండా కూడా హోల్స్ ఉంటాయి వీటికి. దీన్ని అంత స్పీడ్ గా స్ప్రెడ్ చేస్తే అది దానికంటే అంత ఎక్కువగా స్ప్రెడ్ అయిపోయింది. దీనికి ఒక జంక్షన్ బాక్స్ అనేది ఒకటి ఇస్తాము. ఆ బాక్స్ ఇచ్చిన తర్వాత దాంట్లో నుంచి ఇంకా మీకు ఇంట్లోకి వచ్చే పని ఉండదు. పెస్ట్ కంట్రోల్ చేసే వాళ్ళు కనీసం మీ ఇంట్లోకి కూడా రాకుండా ఆ స్మెల్ కానీ అలాంటి ఎటువంటి ఉండదు. ఇందులో ఇంకో బెనిఫిట్ ఏంటంటే దీని సొల్యూషన్ అనేది మనం పునాదుల నుంచే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మీ ఇంటికి చెదపట్టే ఛాన్స్ 99% ఉండదు. సో ఇంకా 1% అనేది మనం చెప్పలేము. వీటిలో మెటీరియల్ క్వాలిటీ కూడా ఉండిద్ది. మనం చేపించేది ఒక్కసారే చేపిస్తున్నాం కాబట్టి దీనికి వేసే పైప్ అనేది హెవీ అండ్ స్ట్రాంగ్ చేపిస్తే ఇంకా ఫ్యూచర్ లో మీకు ఎటువంటి పని ఉండదు.